Double click. ठीक है डबल क्लिक है Golgi apparatus is noticeable with both light and electron microscope. It is also called Golgi complex. The Golgi complex was discovered by an Italian physician and Nobel laureate Camillo Golgi in the year 1898 during an investigation of the nervous system. Its electron microscopic structure was described by Dalton and Felix in 1954. The Golgi apparatus is present in all eukaryotic cells and it is absent in prokaryotes. The Golgi apparatus is especially extensive in the secretory cells. It is absent in few cells such as mammal RBC, sperm cells, bryophytes, pteridophytes. Occurrence of Golgi బ్యాక్టీరియా మరియు మైక్రోప్లాజం అనేటటువంటి కణాలలో తప్ప అన్ని కణాలలోనూ ఈ గాల్జీ సంక్లిష్టాన్ని మనం చూస్తూ ఉంటాం. వివిధ కణాలలో వివిధ జీవులలో కొంత భిన్నంగా ఉన్నప్పటికీ కండర కణాలలో సూక్ష్మంగాను నాడీ కణాలు స్రావక కణాలలో బాగా అభివృద్ధి చెందినట్లుగాను గమనిస్తూ ఉంటాం. ఈ గాల్జీ సంక్లిష్టాన్ని డిక్టియోజోమ్, లిపోకాండ్రియా, ఇడియోజోమ్, గాల్జీ నిర్మాణము, గాల్జీ పదార్థము, గాల్జీ పరికరము, బేకర్ బాడీస్ అనేటటువంటి వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం. Structure of Golgi complex. Golgi complex varies in size and form in different cells, but usually has similar organization for any one kind of cells. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించినప్పుడు ఈ గాల్జీ సంక్లిష్టము నందు 3 రకాలైనటువంటి నిర్మాణాలను మనం గుర్తిస్తూ ఉన్నాం. అవి సిస్టర్నై, లార్జ్ వాక్యూల్స్ అండ్ స్మాల్ వెసికిల్స్. Cisternae. The cisternae vary in number from 3 to 7 in most animal cells and from 10 to 20 in plant cells. Usually equally spaced in the stack, separated from each other by thin layers of intercisternal cytoplasm. Cisternae may be flat but are often curved. సాధారణంగా జంతువులలో చూసినట్లయితే 4 నుంచి 8 వరకు ఈ సిస్టర్నైలు సమాంతరంగా ఒకదానిపై ఒకటివి పుటాకారంగా అమరి ఉంటాయి. 2 సిస్టర్నైల మధ్య 200 నుంచి 300 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ వెడల్పు గల ఖాళీ స్థలం ఉంటుంది. ఒక్కొక్క సిస్టర్నై లోపల 150 యాంగ్స్ట్రామ్ యూనిట్స్
వెడల్పు గల ఖాళీ స్థలాన్ని మనం గమనించవచ్చు. సిస్టర్నే చుట్టూ ఉండేటటువంటి త్వచము ప్రమాణ త్వచాన్ని పోలి ఉంటుంది. ఈ సిస్టర్నేల సమీప ప్రాంతాలు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా కేంద్రక త్వచముతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. సిస్టర్నే దూరస్థ భాగము దళసరిగా ఉంటుంది. వీటి నుండి స్రావక తిత్తులు ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్, tubules. Small round tubules arise from the periphery of the cisternae. Some of these enlarge at their ends to form vesicles. ఈ వెసికిల్స్ లేదా తిత్తులు అనేటటువంటివి 400 నుండి 800 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ప్రమాణ వ్యాసంలో ఉంటాయి. ఇవి సిస్టర్నేల స్వేచ్ఛ కొనల వద్ద గుంపులుగా అమరి ఉంటాయి. సిస్టర్నే కొనలు ఉబ్బి విడిపోవడం ద్వారా ఏర్పడేటటువంటి నిర్మాణాలనే తిత్తులుగా మనం చెబుతూ ఉంటాం. అల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ గాల్జీ కాంప్లెక్స్. దీని యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే త్వచ సంబంధ నిర్మాణాలు ప్రమాణ త్వచానికి వ్యవస్థ ఉంటుందనే నిర్ధారణ అయింది. గాల్జీ త్వచం 60 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ మందంలో ఉంటుంది. ఈ త్వచము 2 తలాలు వేరువేరు రంజకాలను గ్రహించును. త్వచ బాహ్య తలము సిల్వర్ లవణాలను, ఎసిటిక్ ఆమ్లాన్ని తీసుకుని రంజితమవుతుంది. లోపలి తలము ఏ విధమైన రంజనాలను తీసుకోదు. అందువల్ల ఈ లోపలి తలాన్ని అర్జెంటోఫోబిక్ అని అంటారు. కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ గాల్జీ కాంప్లెక్స్. గాల్జీ సంక్లిష్టం యొక్క రసాయన నిర్మాణం కనుక మనం పరిశీలించినట్లయితే కణత్వచము మాదిరిగానే గాల్జీ సంక్లిష్టం యొక్క త్వచము లిపోప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. కొన్ని బహుళ చక్కెరలు, తక్కువ మొత్తాలలో ఆర్ఎన్ఏ ఈ త్వచమునందు మనం గమనించవచ్చు. నాడీ కణాల గాల్జీ సంక్లిష్టంలో మనం పరిశీలించినట్లయితే లెసిథిన్ మరియు సెఫాలిన్ అనేటటువంటి ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయని బేకర్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. గాల్జీ సంక్లిష్టంలో అనేకమైనటువంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్, మాల్టోజ్ అండ్ గ్యాలక్టోజ్. ఈ సంక్లిష్టంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఎంజైమ్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఏడిపిఏస్, ఏటీపీఏస్, థయామిన్ పైరోఫాస్ఫటేస్ మరియు యాసిడ్ ఫాస్ఫటేస్. ఈ ఎంజైమ్స్ గాల్జీ సంక్లిష్టంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఎంజైమ్స్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్, ఆరిజిన్ ఆఫ్ గాల్జీ కాంప్లెక్స్. గాల్జీ సంక్లిష్టం యొక్క ఆవిర్భావం లేదా ఉద్భవము. వీటి యొక్క ఆవిర్భావంపై శాస్త్రవేత్తలలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా 3 అభిప్రాయాలు మనం పరిగణనలోకి తీసుకుంటూ ఉంటాం. మొట్టమొదటిది డిడువే అనేటటువంటి శాస్త్రవేత్త గాల్జీ సంక్లిష్టం అనేటటువంటిది
యథావిధిగా మిగిలిన కణాంగాల మాదిరిగా ఈ కణాంగం కూడా ఆవిర్భవించిందని ఇతని ప్రతిపాదన. అదేవిధంగా ఇట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. నునుపు అంతర్జీవ ద్రవ్య జాలము నుండి గాల్జీ సంక్లిష్టం ఆవిర్భవించిందని ప్రస్తుతం చాలామంది శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. అదేవిధంగా కణములో ఉండే గాల్జీ సంక్లిష్టాలు విభజన చెంది కొత్త నిర్మాణాలు ఏర్పడతాయని కొంతమంది శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. సో ఈ విధంగా గాల్జీ సంక్లిష్టం యొక్క ఆవిర్భావంపై, ఆరిజిన్ ఆఫ్ గాల్జీ కాంప్లెక్స్ పై విభిన్న అభిప్రాయాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ గాల్జీ కాంప్లెక్స్. గాల్జీ సంక్లిష్టం నిర్వర్తించేటటువంటి ముఖ్యమైనటువంటి విధులు: సెక్రిషన్, సెక్రిటరీన్ ఫంక్షన్; సింథసిస్, సల్ఫేషన్, apoptosis, phosphorylation, అండ్ సెల్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి విధులుగా మనం చెప్తూ ఉంటాం. అంతఃస్రావక కణాలలో గాల్జీ సంక్లిష్టము హార్మోన్లను స్రవిస్తూ ఉంటుంది. హార్మోన్లు స్రవించడానికి ఈ గాల్జీ కాంప్లెక్స్ ముఖ్యమైన కారణంగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఫార్మేషన్ ఆఫ్ ఎక్రోజోమ్, యాక్రోజోమ్ ఏర్పాటులో కూడా ఈ గాల్జీ సంక్లిష్టము ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటుంది. శుక్రకణంలో ఉండేటటువంటి అగ్రభాగాన్ని ఉండే టోపీ వంటి నిర్మాణాన్ని యాక్రోజోమ్ అని అంటాం. ఈ యాక్రోజోమ్ ఫలదీకరణ సమయంలో స్త్రీ బీజ కణమైనటువంటి అండములోనికి ప్రవేశించడానికి ఈ యాక్రోజోమ్ ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. శుక్రకణోత్పాదనలో శుక్రకణము ఏర్పడేటప్పుడు గాల్జీ సంక్లిష్టంలో ఉండే సిస్టర్నైలన్నీ ఒకదానితో ఒకటి కలిసి యాక్రోజోమ్ అనేటటువంటి ఒక పెద్ద రిక్తికి ఏర్పడుతుంది. చిన్న చిన్న తిత్తులలో ఉండేటటువంటి కణికలన్నీ కలిసి యాక్రోజోమ్ తిత్తులో ఒక పూసగా ఏర్పడతాయి. దీనినే ప్రో యాక్రోజోమల్ గ్రాన్యూల్, ప్రో యాక్రోజోమల్ కణిక అని అంటారు. ఈ యాక్రోజోమ్ తిత్తి క్రమేణా శుక్రకణ కేంద్రక పూర్వభాగాన్న ఒక టోపీ వలె కప్పి యాక్రోజోమ్ అనే నిర్మాణాన్ని ఏర్పరచును. ఇది ఫలదీకరణ సమయంలో శుక్రకణము అండములోనికి ప్రవేశించడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా గాల్జీ సంక్లిష్టము కార్బోహైడ్రేట్ మిళిత పదార్థాల సంశ్లేషణలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. ప్రోటీన్లను, లిపిడ్లను సేకరించి నిల్వ చేస్తూ ఉంటుంది. మైటోకాండ్రియాను ప్రేరేపించి ఏటీపీని ఉత్పత్తి చేసేటట్టు చేస్తుంది. నెక్స్ట్, సెక్రిటరీన్ ఫంక్షన్. స్రావశీలతలో గాల్జీ సంక్లిష్టము ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకు అద్దుకుని రైబోజోములు ప్రోటీన్ సంశ్లేషణలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. ఇవి ఎండోప్లాస్మిక్ కుహరాన్ని చేరి
గాల్జీ సంక్లిష్టానికి చేరవేయబడతాయి. ఇవి సేకరించి పంపిణీ చేసే కేంద్రాలుగా పనిచేస్తూ ఉంటాయి. కొన్ని సమయాలలో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గాల్జీ సంక్లిష్టంతో కూడి ఉంటుంది. కణికా సహిత తోచము నుండి తిత్తులు వెలువడతాయి. ఇవి గాల్జీ సంక్లిష్టపు ముడతల స్వేచ్ఛాయుత కణాలతో ఐక్యమై స్రావక తిత్తులు కణబాహ్యాన్ని చేరి పదార్థాలను వెలుపలికి పంపిస్తూ ఉంటాయి. Next function, formation of lysosomes. According to Novikov, lysosomes are formed from Golgi complex. From the maturing phase of cisternae, granules are produced which unite to form lysosomes. Next, storage and function. Golgi helps in storage of secretory products, mostly glycoproteins. These are synthesized by ribosomes, discharged into endoplasmic reticulum, and stored in secretory vesicles of Golgi complex. So, these all are the important functions of Golgi complex. Thank you.